క్రూడ్ ఆయిల్ ఇది దేశ సంపద మీద ఎంతగా ప్రభావం చూపిస్తుంది అన్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీన్ని రిఫైన్ చేసే పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాలు తయారు చేస్తారు. ఇంకా మనం ఇంధనం అదే ఫ్యూయల్ మీద ఎంతగా ఆధారపడ్డామంటే 2 చక్రాల వాహనాల నుండి పెద్ద ఎత్తున ప్రొడక్షన్ చేసే ఫ్యాక్టరీల వరకు అన్నిటికీ ఫ్యూయల్ కావాలి. మన దేశంలో అన్ని విభాగాల్లో కలిపి 10% తప్ప మిగిలిన 90% వరకు ఫ్యూయల్నే వాడుతున్నారు. అందుకే ఓఎన్జీసీ కొన్ని సంవత్సరాలుగా మన దేశంలోని క్రూడ్ ఆయిల్ కోసం వాళ్ళ పరిశోధనలు చేస్తున్నారు. చివరికి వాళ్ళ కష్టం ఫలించి యూపీలోని 3 ప్రాంతాల్లో క్రూడ్ ఆయిల్ ఉన్నట్టు కనుక్కున్నారు. ఇంకా దాని తవ్వకాలకి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేశారు. దీన్ని ఎక్కడ గుర్తించారు? దీనివల్ల మన దేశ ఎకానమీ మీద ఎలాంటి ప్రభావం ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ దొరుకుతుంది. ఇంకా ముందే సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోని లైక్ చేయండి. అప్పుడు వీడియో మీకు నచ్చిందన్న విషయం నాకు అర్థమవుతుంది. దానివల్ల నాకు ఇంకొక వీడియో చేయడానికి ఎనర్జీ వస్తుంది. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. గూఢమాత్రిక జ్యోతిష్య పీఠం గురూజీ మార్తాండ వర్మ స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. అష్టదిగ్బంధన మంత్రం ద్వారా 100% గ్యారంటీ పరిష్కారం. భార్య భర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, లైంగిక సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 21 రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపబడును. ఎటువంటి సమస్య ఫోన్ ద్వారా పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 80081265. అన్ఎక్స్పెక్టెడ్గా యూపీలోని 3 ప్రదేశాల్లో ఎప్పుడైతే ఆయిల్కి సంబంధించిన ఆనవాళ్లు కనిపెట్టారో అది యూపీ విషయంలో ఒక పెద్ద వరమనే చెప్పాలి. ఇక్కడ భారీ ఎత్తున క్రూడ్ ఆయిల్ దొరుకుతుందనే ఆలోచనలు కూడా ఉన్నాయి. అందుకనే వెంటనే పెద్ద పెద్ద మెషిన్లు, క్రేన్లు హెల్ప్స్తో తవ్వకాలు మొదలుపెట్టారు. ఇక్కడ ఆయిల్ దొరకడం ఒక యూపీ ప్రభుత్వానికి మాత్రమే కాదు, సాధారణ ప్రజలకి కూడా ఎంతో లాభదాయకమని చెప్పొచ్చు. ఒకసారి ఆయిల్ దొరకడం మొదలైతే నిత్యావసరాలు కూడా బాగా తక్కువకే దొరుకుతాయి. దానివల్ల సాధారణ ప్రజల మీద ఒత్తిడి తగ్గుతుంది. దేశ సంపద కూడా సురక్షితంగా ఉంటుంది. మన డబ్బుని వేరే దేశాలకు వెళ్లకుండా కాపాడుకునే అవకాశం కూడా దొరుకుతుంది. మన దేశంలో ఏదైనా పెద్ద సమస్య ఉంది అంటే అది పెట్రోల్ ఇంకా డీజిల్ ధరల వల్లనే. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా వీటి ధరలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడమన్న మాటనే లేదు. ఎందుకంటే దీనికి కావలసిన ముడి చమురు మన దేశంలో కేవలం 15% మాత్రమే దొరుకుతుంది. 50% వరకు అరబ్, రష్యా, ఇరాన్, అమెరికా వంటి దేశాల నుండి కొనాల్సి వస్తుంది. ఇంధనం విషయంలో ఎంత ఎక్కువగా ఇతర దేశాల మీద ఆధారపడడం కారణంగా దీని ధరల విషయంలో చాలా పాలిటిక్స్ జరుగుతాయి. అంటే ఎప్పుడైతే ఇతర దేశాలకి లాభాల అవసరం ఎక్కువ ఉంటుందో అప్పుడు ఆ దేశాలు అమెరికాతో కలిసి క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ని ఆపుతాయి. దానివల్ల డిమాండ్ పెరుగుతుంది. అదే కారణంగా ఫ్యూయల్ ప్రైసెస్ అమాంతం పెరిగిపోతాయి. అయినా కూడా మన దేశం ఎక్కువ ధరని చెల్లించి ఆయిల్ని కొనాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ముందు చెప్పుకున్నట్టు ఫ్యూయల్ లేకుండా మన దేశంలో పనులు జరగడం చాలా కష్టం. దీన్ని వేరే దేశాలు క్యాష్ చేసుకుంటున్నాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే క్రూడ్ ఆయిల్ కొనడానికి $160 బిలియన్ ప్రతి సంవత్సరం మన దేశం ఖర్చు చేస్తుంది. అంటే మన సంపద ఈజీగా మన చేతుల మీదగానే వేరే దేశాలకు వెళ్ళిపోతుంది. ఇంకా న్యాచురల్ గ్యాస్ విషయంలో కూడా అదే పొజిషన్. కేవలం 49% మాత్రమే మన దేశంలో ప్రొడ్యూస్ అవుతుంది. మిగతా 51% ఖతర్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల నుండి కొనాల్సి వస్తుంది. దీనికోసం దాదాపు 15 నుండి $20 బిలియన్ ఖర్చు అవుతుంది. అంటే ఓవరాల్గా $200 బిలియన్ మనం క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్లు కొనడానికే ఖర్చు పెడుతున్నాం. ఎస్పెషల్లీ ఈ డబ్బంతా అరబ్ దేశాలకే వెళ్తుంది. అలా చేయకపోతే అంటే ఫ్యూయల్ లేకపోతే మన దేశంలోని కార్యకలాపాలు ముందుకు నడవవు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పనిని చేయాల్సి వస్తుంది. ఈ డబ్బుని మామూలుగా మన దేశంలో ఖర్చు చేస్తే సంవత్సరానికి దాదాపు 10 నుంచి 15 మెట్రో ప్రాజెక్ట్స్ని ఏర్పాటు చేయొచ్చు. ఇప్పటి వరకు మన దేశం ఆయిల్ ప్రొడక్షన్లో కొంచెం వెనకపడింది. కానీ ఆయిల్ కంపెనీలు మాత్రం తమకి వచ్చిన ఒక్క ఛాన్స్ని కూడా వదులుకోకుండా తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. మన దేశంలో మొట్టమొదటిసారిగా 1989లో అస్సాంలో ఆయిల్ని కనుక్కుని అక్కడ మైనింగ్ని స్టార్ట్ చేశారు. అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం హయాంలో ఉన్న ఇంజనీర్స్ ఏనుగుల కాళ్ళకి అంటుకున్న ఆయిల్ని ఆధారంగా చేసుకుని తవ్వకాలు జరిపి మొట్టమొదటి ఆయిల్ని వెలికి తీశారు. దానివల్ల భారత్లో సంతోషాలు వెల్లువెత్తాయి. అంతేకాదు ఆ సంతోషం అక్కడికే పరిమితి కాలేదు. ఆ తర్వాత కూడా ముంబై, రాజస్థాన్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిస్సాలలో కూడా ఆయిల్ని వెలికి తీశారు. ఇప్పటికీ అక్కడ ఆయిల్ ఉత్పత్తి జరుగుతుంది. అయినా కూడా యూపీ ఇంకా బీహార్లలో ఆయిల్ లోటు కనిపిస్తుంది. యూపీలో గత కొన్ని సంవత్సరాలుగా ఆయిల్ కోసం అన్వేషణ జరుగుతూనే ఉంది. కానీ ఆయిల్ ఆచూకీ లేదు. కానీ ఓఎన్జీసీ ఇంజనీర్స్ మాత్రం
ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుని తమ పరిశోధన కొనసాగించారు. 3 ఏళ్ల కష్టం తర్వాత చివరికి షహజహాపూర్, బలరాంపూర్, బలియాలలో ఆయిల్ని కనిపెట్టారు. ఇంకా ఇప్పుడు ఈ ప్లేసెస్ మినీ అరబ్గా కూడా మారవచ్చు. దీని కారణంగా ఇన్ని రోజులుగా అరబ్ చేసిన దోపిడీకి స్వస్తి చెప్పే టైం వచ్చిందని చెప్పుకోవచ్చు. పురాతన ప్రదేశమైన యూపీలో సాధారణంగా చెరుకు పండే ప్రదేశాల నుండి ఆయిల్ డ్రిల్లింగ్ జరిగి అది మన దేశానికి ఉపయోగపడితే దాని రిజల్ట్ చాలా అందంగా ఉంటుంది. బలియాలో డ్రిల్లింగ్ చేయడం కోసం అస్సాం నుండి ఉన్నతమైన మిషనరీని ఇప్పటికే తెప్పించి 50 మంది మనుషుల సహాయంతో పనిని మొదలుపెట్టారు. బలియాలోని సాగర్పాలిలో క్రూడ్ ఆయిల్ ఇంకా న్యాచురల్ గ్యాస్కి సంబంధించిన ఆనవాళ్ళని ఓఎన్జీసీ కనుక్కుంది. వెంటనే తవ్వకాన్ని మొదలుపెట్టింది. దీనికోసం ఓఎన్జీసీ 100 కోట్లని ఖర్చు చేస్తుంది. 3001 మీటర్ల లోతు తవ్వడానికి ప్లాన్ చేస్తుంది. డ్రిల్లింగ్ టైంలో వచ్చే రసనాలను మేనేజ్ చేయడం కోసం అక్కడ ఒక చెరువుని తవ్వారు. ఇంకా డ్రిల్లింగ్ చేస్తున్న ప్రదేశం చుట్టూ ఇనప కంచెలతో ప్రొటెక్షన్ని ఏర్పాటు చేశారు. 24 అవర్స్ గార్డ్స్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. ఓఎన్జీసీ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయ్యి అనుకున్న మోతాదులో క్రూడ్ ఆయిల్ దొరికితే మన దేశం వేరే దేశాల నుండి ఆయిల్ కొనే పనే ఉండదు. దేశ సంపద వృద్ధి చెందుతుంది. దానివల్ల సరాసరి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయి. వాటి ధర తగ్గింది అంటే నిత్యావసరాల ధరలు కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే మన వరకు ఏ వస్తువు రావాలన్నా కూడా ట్రాన్స్పోర్ట్ ద్వారానే వస్తుంది. 90% రోడ్డు ట్రాన్స్పోర్ట్ పెట్రోల్ పైన ఇంకా డీజిల్ పైన ఆధారపడి ఉంటుంది. ఇంకా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అయితే కంప్లీట్గా ఫ్యూయల్ పైనే నడుస్తుంది. రైల్వే కూడా 50% ఫ్యూయల్ పైనే ఆధారపడింది. ఫ్యూయల్ ధరలు తగ్గితే నిత్యావసరాల ధరలు కూడా ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ తగ్గినప్పుడు ధరలు తగ్గడం దానికదే జరిగిపోతుంది. అది ఎలా అంటే ఎక్కువ మొత్తంలో మనకి అవసరమైన వస్తువులు దూర ప్రదేశాల నుండి వస్తాయి. కొన్ని మాత్రమే లోకల్గా దొరుకుతాయి. దూరం పెరిగే కొద్దీ ట్రాన్స్పోర్ట్ కారణంగా ధర పెరుగుతుంది. ఫ్యూయల్ ధర తగ్గితే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ తగ్గుతుంది. దానివల్ల ధర కూడా తగ్గుతుంది. ఈ పరిశోధన వల్ల కేవలం ఆయిల్ దొరకడమే కాదు, మన దేశ అభివృద్ధి కూడా పెరుగుతుంది. ఆయిల్ రిఫైనింగ్, ట్రాన్స్పోర్ట్, ఎనర్జీ ప్రొడక్షన్లో ఎన్నో కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయి. మన రూపాయి విలువ కూడా పెరుగుతుంది. దానివల్ల ఇంటర్నేషనల్ లెవెల్లో మన దేశ సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇక ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఇంతవరకు చూశారు అంటే ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి ఎలాగో లైక్ చేస్తారు. అయితే ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ గురించి మీరేమనుకుంటున్నారు అన్నది మాత్రం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.